ఎస్పెషల్లీ పెద్దవాళ్ళలో. అండ్ అసిడిటీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి డాక్టర్ గారు? తింటూ ఉండాలి. చాలా షోస్ చేసి అవి అసిడిక్ అయిపోయాయి లోపల. అసిడిటీ టైం టు టైం తింటూ ఉండాలి. అవును, మేమందరం తింటాం, మీరు ఎలా తింటారు టైం టు టైం అని? ఓకే, అంటే నేను సపోజ్ నాది ఎలా ఉంటుందంటే ఆ టైం అయితే నేను అక్కడ స్పాట్ లోనే తినేస్తాను. అంతే, ఎగ్జాక్ట్లీ. నేను వెయిట్ చేయను. వెళ్ళి మనం విందు భోజనాలు, ముగ్గులు జల్లి భోజనం చేసి. భానుగారు, మీకు ఫస్ట్ డే రవితేజ గారిని డైరెక్ట్ చేసినప్పుడు కొంచెం నర్వస్ గా ఉండిందా? అవునండి. ఫస్ట్ అంటే నేను తెలుసుకోవాలండి. ఉండదా మరి? ఫస్ట్ సార్ రాకముందు ఉంది. సార్ వచ్చిన తర్వాత సార్ మాట్లాడుతున్నప్పుడు టోటల్ ఫ్రెండ్లీ చేసేసారు. సో అది ఈజీ అయిపోయింది నాకు. స్టార్టింగ్ మన ఫస్ట్ డే రాకముందు టెన్షన్ ఉండేది. సో అది రోజు నైట్ అంతా పడుకోలేదేమో? లేదు లేదు, ఇదే ఇంకా ఎలా చేస్తాను ఏంటి అలాగే చాలా ప్లాన్ చేసాం. సార్ వచ్చి మొత్తం కూల్ చేసి సింప్లిఫై చేశారు, నన్ను ఈజీ చేశారు. సో అది చాలా మొత్తం మూవీ అంతా అలా మీరు చాలా ఈజీగా వర్క్ చేయగలిగారు. యా. అండ్ సితారాతో దిస్ ఇస్ యువర్ థర్డా, సెకండా, ఫోర్తా? థర్డ్. ఇట్స్ లైక్ హోమ్ ప్రొడక్షన్ కదా మీకు ఇప్పుడు? సితారాతో సెకండ్, అదే హారిక. బట్ యా, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ద సేమ్ లీనియేజ్ కాబట్టి అంతే. సిస్టర్ కన్సర్న్. ఓకే ఫైన్. నాకు ఫస్ట్ టైం నరేట్ చేయడానికి హైలైట్ ఏంటంటే అండి, ఐ థింక్ ఫస్ట్ ఇట్ వాస్ ఫర్ అ డిఫరెంట్ స్టోరీ. చెప్పండి. సో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. బేసిక్గా ఒకరోజు వచ్చి ఇంకా ఇలా there's one story he said, so ఇది చాలా కొత్తగా ఉంటుందండి అన్నారు. ఇది అండ్ హైలైట్ అంటే ఆయన వచ్చేసి ఒక మంచి సిఇఓ క్యారెక్టర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను చూస్తే సిఇఓ లేకపోతే ఇవి పీపుల్ హ్యావ్ దిస్. ఇంక కంటిన్యూస్గా చాలా సినిమాలు అలాగే క్యారెక్టర్స్ రావడం వల్ల కొత్తగా ఇంకా సిఇఓ క్యారెక్టర్ అయిన వెంటనే ఆయన ఇలా చూసాను, ఇది మీకే అన్యాయం అనిపించట్లేదు అని చెప్పేసారు. అంతా అయిపోయింది. అండ్ దట్ వాస్ అ డిఫరెంట్ ఫిల్మ్. అది వేరే, నేను రైటర్గా చేస్తున్న మూవీకి అండ్ రైటర్గా చేసిన సినిమాకి. దాని తర్వాత అది అయిపోయిందంటే 2 days తర్వాత మళ్ళీ అమ్మ ఇలా నరేషన్కి వస్తున్నారు. సరే డన్ అని మళ్ళీ డోర్ తీసి ఈయన వచ్చారు. తప్పి వచ్చారు అనుకున్నాను. కాదండి, అదేంటండి ఇది మళ్ళీ కొత్త కథతో వచ్చారు అంటే అసలు ఇట్ వాజ్ పోల్స్ అపార్ట్. అండ్ అప్పటికి నేను సామాజ వర్గం చూసాను. సో ఐ రియలీ లైక్ ద ఫిల్మ్ అండ్ ఐ ఎంజాయిడ్. సో కూర్చొని నరేషన్ to gauge his like a lingo and plus ఒక కొత్త స్లాంగ్, ఎస్పెషలీ ఈ సినిమాలో ఒక కొత్త స్లాంగ్ ట్రై చేసి. నాకు ఎప్పుడు ఐ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ భాష రావడం వల్ల ఐ హ్యావ్ దట్ అడ్వాంటేజ్ వేర్ ఐ కెన్ పికప్ స్లాంగ్స్ అండ్ సో అది నేను ఎప్పుడు వాడలేదు సినిమాల్లో అని నాకు ఎప్పుడు ఉండేదండి. సో ఐ వాజ్ హ్యాపీ దట్ ఈ సినిమాలో అలా. చెప్పచ్చండి? చెప్పండి. చెప్పకూడదు నా గురించి చెప్పండి, పర్లేదు. నీ గురించి అట్ ద సేమ్ టైం క్యారెక్టర్ గురించి చెప్పండి. సో పడి నవ్వండి. ద నరేషన్ టైంలో అయితే చాలా అండ్ ఊర మాస్, లైక్ ప్రాపర్ మాస్. అందుకే మాస్ జాతర ఫుల్లీ. ఇంకోటి చెప్పాలంటే ఈ అమ్మాయి అంత ఈజీగా మోసపోదు. నాకు తెలుసు సిఇఓ క్యారెక్టర్ రెగ్యులర్ క్యారెక్టర్, నాకు తెలుసు అది వర్కౌట్ అవ్వదని తెలుసు. ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి చెప్పా, ఎంటర్టైన్మెంట్ అంతా ఫుల్ కామెడీ అదంతా ఉంది. తను నవ్వింది, ఎంజాయ్ చేసింది, చేస్తుంది ఏమనుకున్నాను. తర్వాత చేసేది రెగ్యులర్గా ఓకే అని రెగ్యులర్ నేను వెళ్ళి చెప్పాను, నచ్చింది, మేబీ లీలాగా చేస్తాను వాళ్ళు చేయటం. ఇప్పుడు నేను వెళ్ళాను నా స్క్రిప్ట్కి, ఆల్రెడీ అక్కడ అయిపోయింది. ఇప్పుడు నన్ను చూసి షాక్ అయింది లీలా గారు. అంటే మళ్ళీ ఇంకేం చేస్తాడు, కొత్త క్యారెక్టర్ ఏం చేస్తాడు. సో ఇందులో డిఫరెంట్ క్యారెక్టర్ నాకు తెలుసు. ఇది విలేజ్ గర్ల్ క్యారెక్టర్ కంప్లీట్గా. లీలా గారు అంతకుముందు చేయలేదు, అన్ని సిటీలో ఉండే క్యారెక్టర్ అండ్ సిఇఓ క్యారెక్టర్ అన్నట్టు. సో శ్రీకాకుళం అండ్ నేను ఎందుకు షాక్ అయినంటే నాకు తెలిసింది ఇప్పుడు
సార్ కాదు ఈ సినిమాకి నేను సెట్ అవుతానంటే ఐ నో హీ ఆల్వేస్ గివ్స్ గుడ్ క్యారెక్టర్స్ టు గర్ల్స్. అండ్ ఎందుకంటే ధమాకా చేసినప్పుడు కూడా చాలా సీన్స్ యాక్చువల్లీ ఎడిట్లో కొన్ని తీసేసాం, కానీ ఇప్పటికీ ఐ థింక్ లైక్ ద రియలీ రియలీ గుడ్ సీన్స్. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే ఇంకా నేను ఎత్తుకుంటున్నాను కొంచెం మంచి క్యారెక్టర్ ఈ టైంలో కరెక్ట్గా నాకు ఇలా ఈ టీంతో వస్తుంది అన్నప్పుడు ఒక ప్రశాంతంగా ఉండింది ఫస్ట్. దాని తర్వాత ఆయనతో మాట్లాడిన తర్వాత సెకండ్ మీటింగ్లో సెట్ అయిపోయామండి. ఫస్ట్ మీటింగ్లో కదా మేము. పైగా ఆయన రైటింగ్కి ఆల్రెడీ మీ కాంబోలో వచ్చినటువంటి ఆ హిట్కి ఎవ్రీబడి ఈస్ అగైన్ ఎక్స్పెక్టింగ్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ఓన్లీ. అండ్ ఆ ట్రైలర్ చూస్తూ ఉంటే ఇట్ ఈస్ అన్డౌటెడ్లీ అలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ అని అర్థమైపోతుంది మనకి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు మళ్ళీ భీమ్స్ గారి కాంబో సేమ్. యూ హ్యావ్ అ స్పెషల్ లవ్ ఫర్ హిమ్? అలా స్పెషల్ లవ్ అని ఉండదు, అతను వర్క్ అంటే లవ్. ఎస్, అతను కూడా ఇష్టమే. ఇక్కడ వర్క్ మెయిన్ టాలెంట్ అదే ఏమి లేకుండా. బట్ దీంట్లో కూడా ఈ టైటిల్ వాజ్ కాయిన్డ్ బై యూ ఆర్? సార్ పిలిచి ఒకరోజు రా ఆఫీస్కి రా అన్నారు. అండ్ నేను వెయిటింగ్ డైలాగ్ వర్షన్ చెప్పేసిన తర్వాత సార్ ఇంకా చెప్తాను అన్నారు, కానీ ఎప్పుడో చెప్పలేదు. పిలిచారు, పిలిస్తే ఎప్పుడు చేయొచ్చు ఏంటో చెప్తారు, ఏ ప్రొడక్షన్ చెప్తారు అంటే మన టైటిల్ ఒకటి అనుకున్నానా అన్నారు. నేను ఏంటి సార్ అంటే మన టైటిల్ మాస్ జాతర నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మాస్ జాతర చాలా బాగుంది, సూపర్ ఈజీగా. అంటే మూవీలో కూడా యాక్చువల్లీ జాతర బ్యాటరప్ ఉంటుంది, చాలా ఎంటర్టైన్మెంట్ అంతా ఉంటుంది. దాంతోపాటు సార్ మాస్ మహారాజ్ అంటే మాస్ జాతర అని కలిసి చాలా బాగుంది టైటిల్. సో ఆ తర్వాత మంద ఇదంతా అన్నది నేను అనుకునే మంద ఇదంతా. సో తర్వాత ఆయన వద్దన్నారు. యాక్చువల్గా తీసేద్దాం అంటే ఒకసారి పెట్టి చూద్దాం సార్ అన్నాను. అంటే నాకు అర్థమైంది నువ్వు తీయలే డిస్కషన్ వద్దు అంటే. యాక్చువల్లీ ఏంటంటే ఇది మేము జనవరి అనుకున్నాం కదా, మనం జనవరి లాస్ట్ ఇయర్ జనవరి అనుకున్నాం. మనం జనవరి అనుకుంటే నాకు సర్జరీ మూలంగా డిలే అయిపోయింది. లేకపోతే అసలు జనవరి రావాలి, మేము పండగకి సంక్రాంతికి రావాలి. సో కొన్ని కారణాలు బికాస్ ఆఫ్ సర్జరీ డిలే అయిపోయింది. రవితేజ గారు, ఇన్ని సంవత్సరాల మీ కెరియర్లో ఇన్ని సినిమాలు, ఇన్ని ఫైట్ సీక్వెన్సెస్ ఎస్పెషలీ ఇందులో కూడా చాలా ఉండుంటాయి కదా. ఎప్పుడైనా అనిపిస్తుంది అబ్బా అసలు ఈ ఫైట్లు లేకుండా ఉంటే బాగుండేది మనకు అసలు? నేను ప్రతిదీ ఎంజాయ్ చేస్తాను. వర్క్ ఒకసారి వచ్చామంటే లీలా. ధమాకా టైంలో కరెక్ట్గా అప్పుడు కాళ్ళకి ఇదయింది కదండి. సో అప్పుడు దండకడియాల సాంగ్ షూట్లో మళ్ళీ ఈ సాంగ్ తు మేరా లవర్ సాంగ్ అప్పుడు నాకు పడింది అక్కడే. ఇది ఈ మామూలుగా బేసిక్గా దాన్ని ఐ డోంట్ నో ఏమంటారు దాన్ని, లైక్ ఇక్కడ పట్టుకొని ఉంటుంది అని ఏమంటారు, అది వదిలేసింది మొత్తం. ఇక్కడ షోల్డర్ జాయింట్ ఏంటంటే ఈ మసిల్ ఉంటుంది కదా, ఈ మసిల్ అప్పటికి పెయిన్ వస్తుంది, అక్కడ పెయిన్ వస్తుంది. సరే మామూలు పెయిన్ వెళ్ళి అనుకున్నాను. మూమెంట్లో వెళ్ళేసరికి నాకే ఐ ఫెల్ట్ ఇట్ అనమాట. నాకు ఏంటంటే టక్కున ఇక్కడ దాకా వచ్చింది అనిపించింది నాకు. చూస్తే సెకండ్ డే ఈ సాంగ్ సెకండ్ డే అండ్ ఇది జరుగుతుంది, కొంచెం పెయిన్గా ఉంది. అండ్ మామూలుగా కూడా చెప్పరని తెలుసు అండి. ఇంకా అప్పటికి ఒక సినిమా చేసాక నాకు అర్థమైపోయింది సార్ చెప్పరు. బట్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అక్కడ ఒక ఎత్తుకునే షాట్ ఉండింది. ఇప్పుడు ఆ షాట్ ఉంటుంది అనుకుంటా, లాస్ట్ షార్ట్ సాంగ్లో ఎత్తుకోవాలంటే ఇంకా ఇలా టర్న్ అవ్వాలి, ఇంకా ఎత్తుకొని ఉన్న షాట్. దాని తర్వాత ఇంకా అయిపోయింది. ఆయన డైరెక్టర్ ఫినిష్ చేస్తాం. తెలియదు అసలు అది జరిగిందని. ఆయన పెయిన్